హాయ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఏంటి హాయ్ అండి అనకుండా హాయ్ ఫ్రెండ్స్ అంటున్నాను చెప్పి అనుకుంటున్నారా? ఈ మధ్య ఆ మాటకి చాలామంది నవ్వుతున్నారు. ఇంకా అందుకని వాళ్ళ కోసం అని చెప్పి హాయ్ ఫ్రెండ్స్ అని చెప్తున్నాను. ఇప్పుడైతే మా పిన్ని వాళ్ళ ఇంట్లో నైట్ ఫిష్ కర్రీ అయితే చేస్తున్నారు. మా పెద్ద పిన్ని అయితే చేస్తున్నారండి. ఇంకా మీకు చాలా వీడియోలో నేను చేపల కర్రీ ఎలా చేశాను అనేది మీకు చూపించాను కదా. ఇంక ఇప్పుడైతే ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అయితే చూపిస్తాను. చేపల కర్రీ ఎలా చేస్తున్నారని అనేది. మీకు చేపల కర్రీ రాదని కాదు, కానీ మా స్టైల్లో ఎలా చేస్తున్నాం అనేది మీకు చూపిస్తాను చూడండి. ఫస్ట్ చేపలన్నీ చక్కగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం. ఇంకా ఇక్కడ వచ్చేసి మా పిల్లలు ఇంకా మా చెల్లి వాళ్ళు అందరూ అయితే టీవీ చూస్తా చక్కగా చింతకాయలు అయితే తీసుకొచ్చారండి మా వారు. ఇంకా మా బాబాయ్ కూడా బయటికి వెళ్తే తీసుకొచ్చారనమాట. ఇంకా ఇక్కడ వంటగదిలో వచ్చేసి మా పిన్ని ఇంకా కర్రీ కావాల్సినవన్నీ చూపిస్తుంది. కొంచెం హెల్ప్ చేయమ్మా అని చెప్పి. మా పిన్ని చెప్పపోయినా నేనే చేస్తాను. ఎందుకంటే నాకు ఇంట్లో పనులు చేయాలంటే చాలా ఇష్టం అండి. అసలు ఎవరు చెప్పకుండానే చేసేస్తాను, అంత ఇష్టము. నా మాట నమ్మారంటే మీరు పప్పులో కాలేసినట్టే. నాకు ఎవరైనా పని చెప్తే ఇంటికొస్తే వాళ్ళు చెప్పి చెప్పి చిరాకు వచ్చేదాకా చేసుకుంటా. అదే మా ఇంటికి వచ్చిన ఎవరైనా నేను ఒక్క పని కూడా చెప్పను. అది కొంచెం నాకు అలవాటండి. ఇంకా నా పని నేనే చేసుకుంటాను. ఎక్కడికైనా వస్తే గనక అసలు చెయ్యి అన్నా సరే చేయబుద్దే కాదండి. మీ ఇంట్లో కూడా పని దొంగలు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. మా ఇంట్లో అయితే పాపం ఎప్పుడో జాలి కలిగితే గనక నేను వెళ్ళి చేసుకుంటాను. మళ్ళీ అమ్మమ్మ దగ్గరికెళ్తే కనుక పాపం అమ్మమ్మకి హెల్ప్ అయితే చేయాలనిపించిద్ది. పిన్ని వాళ్ళ దగ్గరికొస్తే అస్సలు చేయబుద్దే కాదండి. ఏదో నవ్వుతా చెప్తున్నాను గానీ కొన్ని కొన్ని అయితే చెప్పకుండా చేస్తా. కొన్నైతే చెప్పించుకొని, తిట్టించుకొని చేస్తాను. అలా ఉంటది మనతో. మరి ఇప్పుడైతే చేపల కర్రీ అయితే మా పిన్ని అయితే చేస్తున్నారిక్కడ. ఇంకా ఉల్లిపాయలు, ఉప్పు, కారం, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కరివేపాకు ఇంకా ఆయిల్ మొత్తం వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ కొంచెం చేపలకి మసాలా అన్నీ పట్టేటట్టు. మీకిక్కడ కొంచెం వాయిస్ ఇస్తుంటే కొంచెం గోలగోలగా ఉంది కదండీ! ఎందుకంటే బయట ఎండు చేపలొచ్చినాయి. ఇంకా మన ఆడోళ్ళందరి గురించి తెలిసిందే కదండీ! ఏదైనా వస్తే తక్కువ రేటుకి ఇచ్చేదాకా అల్లరిస్తారు. ఇంకా అలాగే బయట వాళ్ళందరూ అయితే గట్టి గట్టిగా అరుస్తారు. మా ఇంటి దగ్గర ఇంతుంది, అంతుందని చెప్పి. ఇంకా అయ్యయితే కొనుక్కుంటున్నారన్నమాట బయట. ఇంకా ఆ సౌండే వస్తుంది. ఇంక ఇక్కడైతే చేపల కూరలో ఇంకా చింతపండు అనేది మనం యాడ్ చేసుకొని మనకెంత కావాలో ఇంకా దాన్ని బట్టి జ్యూసీగా రావాలనుకుంటే కొంచెం గుజ్జుగా కలుపుకోవాలి. ఎక్కువ చారు కావాలనుకుంటే వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేసుకుంటే సరిపోయిద్ది. ఇంక ఇక్కడైతే సరిపడా మొత్తం చూసుకొని ఇంకా ఒకేసారి ఉప్పు కారాలన్నీ చూసుకోవాలి, పులుపు అయన్నీ. ఇంకా మళ్ళీ తర్వాత కలుపుకోవడానికైతే బాగోదండి. ఇంకా చేపల పులుసులో ఇంకా చేపల పులుసు మీద కొంచెం కొత్తిమీర వేసేసి మూత పెట్టి కొంచెం ఉడకబెట్టాలి. ఇంక ఇక్కడొచ్చేసి చింతకాయలు ఇత్తనాలుంటాయి కదండీ! నల్లగా ఇవైతే నేను కుడతాను చూడండి. ట్రై చేయండి. చాలా ఫన్నీగా ఉంటది ఆడుకోవడానికి. పిల్లలు ఎవరైనా ఇంట్లో ఖాళీగా ఉంటే వాళ్ళకి ఇలా ఒకసారి చూపించండి. వాళ్ళు అల్లరి చేయకుండా సైలెంట్‌గా ఉంటారు. ఇదైతే మా వారు చింతకాయలు తెచ్చారని చెప్పి అన్నాను కదండీ! తిన్న తర్వాత ఇత్తనాలుంటాయి కదా! ఇలా సూదిలో ఎక్కించుకోవాలండి దారంలో. నేను ఇలా చూపించినట్టు ఒకసారి చేయండి. ఇక్కడైతే మా బాబాయ్ అయితే చేస్తున్నాడు. వీడు వచ్చిన కాడి నుంచి గోల గోల చేస్తున్నాడని చెప్పి వాడికైతే ఈ పని అప్పచెప్పాను. ఇంకా అదైతే మనం చూసుకోవాలి ఎంత పొడుగు ఉండాలని చెప్పేసి. ఇక్కడైతే చైన్ అయితే చేస్తున్నాను. ఇంకా పిల్లలకి కొంచెం గేమ్ లాగా ఉంటది కదా! ఇంకా వాళ్ళకి కూడా అల్లరి చేయకుండా ఎటు వెళ్ళకుండా అయితే ఉంటారు. ఇంకా పిల్లలకైతే ఇలా అప్పచెప్పిచ్చేసాను. ఇంకా మా పాపకైతే చాలా బాగా నచ్చినాయి ఇలా చేయడం. ఇంకా తనైతే నేను చేస్తాను మమ్మీ అని చెప్పి ఇంకా మా బాబు చేసిన తర్వాత ఇంకా మా పాప కూడా చేతికి గాజులైతే చేసుకుంది. చూపిస్తాను చూడండి. చాలా చక్కగా చేసుకుంది తనే. ఇంకా ఇప్పుడైతే మా బాబుకి మెడలో వేసి చూపిస్తాను. ఎలా ఉందో మీరే కామెంట్ చేయండి. ఇంకా ఇదేదో జస్ట్ కామెడీగా అలాగే ఫన్నీగా ఉండిద్దని చేస్తున్నాను. ఈ చైన్‌లే వేసుకొని బయటికి వెళ్తే గనక ఖచ్చితంగా నవ్వుతారు. ఏదో మనం సరదాగా ఇంట్లో కూర్చొని పిల్లలతో ఇలా ఆడుకోవడానికైతే సరిపోయిద్ది. ఇలా వేసుకొని బయటికెళ్ళకండి. ఇంకా ఈ చైన్‌లయితే మా బాబైతే అస్సలు తీయట్లేదు. మెడలో వేసుకొని తీయరా అంటే, ఆహా! నేను తీయను, నాకు కావాలి, నాకు బావుందని చెప్పి అంటున్నాడు. ఇంకా మా పాప వచ్చేసి చూసారు కదా! చేతికి మమ్మీ గాజులు చేసుకున్నానని చెప్పి అంటుంది. ఇంక పిల్లలైతే చాలా సరదాగా ఆడుకున్నారు కాసేపు. ఇంకా మేము చిన్నప్పుడు కూడా సేమ్ మా నానమ్మ వాళ్ళ ఇంటికెళ్తే ఇలాగే చేసుకొని సరదాగా ఆడుకునేవాళ్ళం పిల్లలందరం. ఇంకా చిన్నప్పుడు తీపి జ్ఞాపకంగా మీకైతే నేనేం చేశానో అది చూపించాను కదా! ఇంకా మీకు కూడా ఏదైనా స్వీట్ మెమరీ ఏదైనా ఉంటే నాకు కామెంట్ చేయండి. ఇంక ఇప్పుడైతే చేపల కూర అయిపోయింది. చాలా బాగుందండి. ఇంకా అన్నం తినేసి ఇంకా పిన్ని వాళ్ళ ఇంటి నుంచి అమ్మమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాము. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.